దోసిళ్లు పట్టి నీ పాదపద్మాల చెంత నిలిచి నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు కదమ్మా. అంటే త్రిమూర్తులకు కూడా ఆజ్ఞలు జారీ చేసి సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తున్న దివ్య స్వరూపిణి అమ్మవారు. ఆమెయే శృంగేరిలో శారదాదేవిగా ప్రతిష్ఠిత అయింది. జగద్గురువులైన ఆదిశంకరులు ప్రతిష్ఠించిన దివ్యమూర్తి శారదాదేవి. ఆ శారదాదేవి ఎటువంటిది అంటే శారదారాధ్య. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం. శారద చేత ఆరాధింపబడే తల్లి. శారదలు అంటే ఎవరు? వాక్కునకు సంబంధించిన వారు. వసిని, కౌళిని, మోదిని ఇలాంటి పేర్లు కలిగిన వసిన్యాది వాగ్దేవతలున్నారు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రపంచానికి అనుగ్రహించిన వారు సామాన్యులు కాదు వాళ్ళు. శారదారాధ్య అంటే వసిన్యాది వాగ్దేవతలు ఏ మాతృమూర్తిని ఆరాధిస్తున్నారో, ఏ లలితాదేవిని సంసేవనం చేస్తున్నారో ఆ దేవి యొక్క స్వరూపం శారదారాధ్య. అలాంటిది శారదాదేవి. ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దేవి భాగవతంలో సమస్త ప్రాణుల యొక్క బుద్ధిని చైతన్యం కలిగించి మంచి మార్గంలోకి తీర్చిదిద్దే తల్లి ఆమెయే శారదాదేవి. విద్యను ప్రసాదించిన, సద్బుద్ధిని ప్రసాదించిన, కర్తవ్య వైభవ దీక్షను అనుగ్రహించిన అమ్మవారి అనుగ్రహం తప్ప మరొక్కటి కానే కాదు. కాబట్టి సృష్టిలోని సకల జీవరాశులకు ఈ విధమైన దివ్య వైభవాన్ని కలిగించడం కోసమే ఆ తల్లి అవతరించింది. అందువల్ల అటువంటి తల్లిని తప్పకుండా ఆరాధించాలి అన్నారు. ఆరాధ్యా పరమాశక్తి సర్వైరపి సురాసురై ధిక్ 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 చ తజ్జన్మ యో న పూజయతే శివాం. నీలకంఠ దీక్షితుడు నిష్కర్షగా నిర్ణయం చేసి చెప్పాడు. దేవీ భాగవత పురాణానికి టీక రాస్తూ ఉపక్రమణిక అందిస్తూ నీలకంఠ దీక్షితుడు అన్న మాట ఇది. అమ్మను దేవతలే కాదు రాక్షసులు కూడా ఆరాధిస్తున్నారు. అందరికీ ఆరాధ్యమూర్తి అమ్మ. అటువంటి అమ్మను సేవించుకోవడం కన్నా కావలసింది మరి ఏమున్నది కనుక ఆ అమ్మ ఈనాడు అలంపురం జోగులాంబ రూపంలో వచ్చింది. యోగిని, యోగద, యోగ్య. జోగుల అంబ అంటే యోగులకు తల్లి. ఆ స్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడిన బాల బ్రహ్మేశ్వరుడయ్యాడు. బాల అంటే జ్ఞానం, జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు. యోగం ద్వారా పొందే జ్ఞానమునకు సంకేతం ఈవేళ జరుగుతున్న అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. అలాంటి తల్లిని ఆరాధించడం మన జీవన లక్ష్యమని భావిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల పాదార విందాలకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం